రస్మల్లాయి రాజ్యాన్ని రవ్వ కేసరి అనే రాజుగారు పరిపాలిస్తున్నాడు. నేతి అరిసెలతో నోములు నోచినా, బూరెలతో వ్రతాలు చేసినా అతని భార్య దిల్ పసంద్కి మాత్రం సంతానం కలగలేదు. దాంతో దిబ్బరొట్టెలా మారిన రాజుగారి మసాలా వడలతో చేసిన దివాన్కి తన శరీరాన్ని అప్పగించి దహీ వడలా దిగులు పడిపోయాడు రాజుగారు. బోమ్డాన్లా ఉండే భర్త చెర్రీ పండులా చిక్కిపోయేసరికి దిక్కుతోచని రాణి గులాబ్జామ్ లాంటి తన గోడును సగ్గుబియ్యం వడియాల మీద వ్రాసి అప్పడాల అడవులో ఉంటున్న తమ రాజ గురువుగారైన గారకి స్వీట్ సిపాయికిచ్చి పంపించింది. వడలాంటి విషయాన్ని గవ్వలా గ్రహించిన గురువుగారు జిలేబీతో చేసిన జపమాలని రవ్వలడ్డూలతో చేసిన రుద్రాక్షమాలకి పెనం మీద అటు ఇటు తిరగేసి మసాలా దోశ లాంటి దోషాన్ని కనిపెట్టేశారు. చక్కెర పాకం చెరువులో స్నానం చేసి పరమన్నంతో పూజ చేసి పూరీలతో పాలబూరలతో హల్వాతో హారతిచ్చి పసిపిల్లలకి పూర్ణాలు దానం చేస్తే ఆ దోషం పోయి పాలకోవా లాంటి పాపాయి పుడుతుందన్న సంగతి పూతరేకుపై వ్రాసి తన శనక్కాయల ఉండల శిష్యులతో ఒకడికిచ్చి రాణిగారికి ఇవ్వమని పంపారు. ఆ శిష్యుడు ఆ లేఖని జాంగ్రీతో చేసిన జేబులో పెట్టుకొని మైసూర్ పాక్ మార్గం గుండా ప్రయాణం చేసి ఎలాగైతేనేం అయితే కోటకి కాపలా కాస్తున్న కలకంద శిష్యుడిని లోపలికి పంపలేదు. దిక్కుతోచిన శిష్యుడు పక్కనే ఉన్న ఉండ్రాళ్ళ ఉద్యానవనంలో అడుగుపెట్టాడు. జంతికలతో జలకాలాడుతున్న మహారాణి శిష్యుణ్ణి గుర్తించి విషయాన్ని తెలుసుకొని కలకందని డిస్మిస్ చేస్తూ ఐస్ క్రీమ్ లాంటి ఆర్డర్ పాస్ చేసింది. శిష్యుడికి బోలెడని బొబ్బట్లు కానుకగా కేక్ ఇచ్చి పంపి గురువుగారు చెప్పినట్లుగా పూజ చేసి పండంటి పాపాయికి జన్మనిచ్చింది అని స్వీట్స్ కథ పూర్తి చేసింది అమ్మ.